జనరల్లీ లేడీస్లో ఎక్కువ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సోషల్ బ్లాడర్ అంటే బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లలతో ఉండటం వల్ల కానివ్వండి, బాత్రూమ్స్ దగ్గరలో ఉండకపోవటం వల్ల కానివ్వండి, ఆ బాత్రూమ్స్ హైజీనిక్గా ఉండకపోవటం కానివ్వండి, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, మగవారు ఫ్రీగా బయటికి పోయి పోసుకున్నట్టు లేడీస్ పోసుకోలేరు. కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువ వీళ్ళలో గమనిస్తూ ఉంటాం. సో యూరిన్ అనేది ఏంటి? యూరిన్ అనేది నథింగ్ బట్ వేస్ట్ ప్రోడక్ట్స్. బాడీలో నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే తయారవుతాయో మెటబాలిజం తర్వాత మలినాలు అవి వెళ్ళిపోయే ఒక మార్గం. మలం ఒకటి, మూత్రం ఒకటి. సో మూత్రంలో ఉండే కెమికల్స్ దే ఆర్ టాక్సిన్స్. ఎప్పుడు కాన్సన్ట్రేషన్స్ పెరిగినప్పుడు. సో వాటర్ ఎక్కువగా తీసుకొని దాన్ని మనం డైల్యూట్ చేస్తే ఆ టాక్సిన్స్ బాడీ మీద ఆ మూత్రం సంచిలో స్టోర్ అయి ఉన్న నార్మల్ టైంలో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ వాటర్ తక్కువ తీసుకొని మూత్రం ఎక్కువ వస్తుందేమోననే భయంతో తక్కువ తీసుకొని ఆ టాక్సిన్స్ కాన్సన్ట్రేట్ అయిపోతుంటే రసాయనము యాసిడ్లోనే మనం యాసిడ్లో వాటర్ పోస్తే ఏముండదు పెద్ద. ఇప్పుడు మనం తాగే వెనిగర్, మనం వంటల్లో వాడుకునే వెనిగర్ కూడా యాసిడ్ లాంటిది. సో దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎంత తక్కువ ఉంటుంది, అదే యాసిడ్ మోతాదు పెరిగితే ఎంత డేంజరస్సో సేమ్ అదే ఎఫెక్ట్ మూత్రం సంచి మీద కూడా చూపిస్తుంది. సో మూత్రం గోడలు అంత హై కాన్సన్ట్రేషన్ ఉన్న టాక్సిన్స్కి ఎఫెక్ట్ అవుతుంటుంది. రెండోది ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి మూత్రం గోడలో ఇన్ఫ్లమేటరీ చేంజెస్, అంటే ఇన్ఫెక్షన్ కాదు కానీ ఇన్ఫెక్షన్ లాంటి సిమిలర్ చేంజెస్ ఒక స్టెరైల్ పదార్థం టాక్సిన్ అనేది క్రియేట్ చేస్తుంటుంది అక్కడ. సో దీనివల్ల ఈ మూత్రం సంచి మీద ఉండే మ్యూకోజా ప్రొటెక్టివ్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వటము. నెక్స్ట్ టైం మామూలు ఆర్గానిజం, చర్మం మీద ఉండే ఆర్గానిజం మనకి ఏమి ఇబ్బంది క్రియేట్ చేయదు. అట్లాగే మూత్రం సంచిలో కూడా కొన్ని ఆర్గానిజమ్స్ రొటీన్గా ఉంటూ ఉంటాయి, హెల్తీ బ్యాక్టీరియా. అవి నార్మల్గా ఏమి ఎఫెక్ట్ చేయవు. కానీ ఈ లేయర్ పోవటం వల్ల ఇవి లోపలికి పెనట్రేట్ అవ్వటము, లోపల కొత్తగా ఇన్ఫెక్షన్ కాజ్ చేయటము చేస్తుంటుంది. మూడవది, మూత్రం ఎక్కువసేపు ఆపుకునే వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే కండరాలు ఏదైతే మూత్రం ఆపుకునే కెపాసిటీ ఉంటాయో ఇవి ఎక్కువ యూజ్ అయిపోయి వేస్ట్ అయిపోతుంటాయి. సో వేస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దీనికి ఉండే న్యూరల్ కోఆర్డినేషన్, మజిల్కి నరానికి కోఆర్డినేషన్ ఉంటుంది. నరం ఏమో పంపిస్తుంటుంది సిగ్నల్స్ బ్రెయిన్కి, మూత్రం వస్తుంది నువ్వు రిలాక్స్ అవ్వు పోసుకో ఇంకా అని. కానీ మనం వాలంటరీగా కండరాన్ని ఏం చేస్తాము, దాన్ని ఎగెయిన్స్ట్గా మనము దీన్ని హోల్డ్ చేసి పెడుతున్నాం. సో ఈ నరం ఏమవుతుంది స్లోగా, నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కాబట్టి నేను చెప్పటం మానేస్తాను అనే డిస్కోఆర్డినేషన్. సో ఈసారి మూత్రం పోసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు నరం నుంచి మళ్ళీ సిగ్నల్ రావాలా ఇది రిలాక్స్ అవ్వటానికి, ఆ సిగ్నల్ మిస్ అయిపోతుంది. సో పేషెంట్ పోసుకుందామని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు హెజిటెన్సీ అంటే పోసుకోవాలి అనుకున్నప్పుడు 5 సెకండ్లు 10 సెకండ్లు టైం పట్టడం, ముక్కాల్సిన అవసరం రావటం, లేదా ఆ ఉల్టా దానికి ఈ నరం మజిల్ కోఆర్డినేషన్ పోయినప్పుడు నరం నుంచి రిపీటెడ్ సిగ్నల్స్ వస్తుంది, ఎక్కువ పని చేస్తుంది. నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు వినాల్సిందే అని ఎక్కువ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీరు ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు స్లోగా. అంటే కండరం ఎప్పటికీ ల్యాక్స్గానే ఉంటుంది. మూత్రం సంచిలో కొంచెం మూత్రం రాగానే వెంటనే పోసేసుకోవాలా, ఖాళీ చేసేసుకోవాలా, లేదంటే విపరీతమైన నొప్పి, విపరీతమైన మంట, ఇబ్బంది, కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, దగ్గితే తుమ్మితే లీక్ అవటం లాంటి పరిస్థితులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అండ్ మూడవది, మూత్రం సంచి నిండుగా ఉన్నప్పుడు కూడా మూత్రం మనం ఆపుకుంటుంటే దానికి ఎటో ఒక చాటు పోవాలి కదా దారి. సో కిందికి పోలేనప్పుడు ఏమవుతుంది, పైకి దంతది. కిడ్నీల నుంచి మూత్రం తీసుకొచ్చే పైప్స్ ఏవైతే ఉంటాయో మూత్రం సంచికి వాల్వ్స్ ఉంటాయి, వాటికి ఒకే డైరెక్షన్లో యూరిన్ రావడానికి. సో యూరిన్ పైపుల నుంచి కిడ్నీస్కి వచ్చిన తర్వాత, మూత్రం సంచికి వచ్చిన తర్వాత కిడ్నీస్ నుంచి ఆ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. మూత్రం మళ్ళీ వెనక్కి పోదు, ప్రొటెక్టివ్ మెకానిజం, కిందికే పోవాలి. కిందికి పోవడానికి మరి మీరు ఆపుకుంటున్నప్పుడు ఏమవుతుంది, స్లోగా వాల్వ్స్ మీద ప్రెషర్ పడుతూ వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి ఓపెన్ అప్ అయిపోతాయి. ఓపెన్ అప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మూత్రం పైకి తంతుంది. సో ఆ పైకి తన్నే ప్రెషర్స్ ఏమవుతాయి, బ్యాక్ ప్రెషర్స్ అంటారు. సో ఈ బ్యాక్ ప్రెషర్స్ వల్ల కిడ్నీ నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చే రేటు స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, కిడ్నీలో నుంచి మూత్రం వచ్చే ప్రెషర్ తగ్గటము, ఇదే దీర్ఘకాలికంలో నడుస్తూ ఉంటే కిడ్నీ గోడ మందం ఏదైతే ఉంటుందో ఈ ప్రెషర్ దీన్ని తన్నటం ఉండటం వల్ల మందం తగ్గిపోతూ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. దీన్ని వెసైకోయూరేటరిక్ రిఫ్లెక్స్ అంటాం. న్యూరోజెనిక్ బ్లాడర్స్లో లేదా వాలంటరీ బ్లాడర్ హోల్డర్స్లో తరచూ చూస్తూ ఉంటాం. స్కానింగ్ నిండు కడుపుతో చేసినప్పుడు కూడా మనం చూస్తే పైపులు కూడా వాచి ఉంటాయి. 1-2 సార్లు స్కానింగ్ వరకు పర్లేదు. సో రాయేం అడ్డం లేదు, పైపులు నిండుగా ఉన్నాయి, మూత్రం సంచి నిండుగా ఉందంటే దట్స్ అ ఫిజియలాజికల్ రిఫ్లెక్స్ బ్యాక్ ప్రెషర్. ఇదే తరచూ రిపీట్ అవుతూ ఉంటే పెథలాజికల్ అంటే ఒక వ్యాధిలాగా మారే అవకాశం ఉంటుంది.